శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరేవు ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుండి 31 డిసెంబర్ వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడము, కేతువు సింహరాశిలో ఉండడము, బుధుడు తులారాశిలో ఉండడము, అలాగే రవి, బుధ, శుక్రులు, అలాగే కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉండడము, 16th నుండి రవి ధనుస్సు రాశిలోను, కుజుడు కూడా 18 నుంచి ఉండడము, అలాగే శుక్రుడుతో కలిసినటువంటి బుధుడు, వీళ్ళందరూ కూడా ధనుసు రాశిలో ఉంటారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. అంతేకాకుండా వాయుతత్వ రాశి అయినటువంటి కుంభరాశిలో రాహు ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరుగుతుంది. సింహరాశి వరకు వచ్చేసి డిసెంబర్ మాసంలోనే ఎలా ఉంటుంది అంటారు? ఈ మాసంలో ఉన్న శుభ అశుభ ఫలితాలు ఏమిటి, మరి పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? సింహరాశి వారికి ఈ వారంలో అంటే ఈ నెల మొత్తం కూడా బాగానే ఉందండి. ఎందుకంటే మిగతా గ్రహాలు చాలా బాగున్నాయి, కానీ ఆర్థికంగా మాత్రం కొంచెం మీరు ఇబ్బంది పడతారు. రావాల్సిన డబ్బులు సకాలంలో మీ చేతికి అందలేకపోవచ్చు. మీ కుటుంబంలో మనస్పర్ధలు, సుఖశాంతులు లేకపోవడము, బంధువుల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము జరుగుతుంది. మీరు నిరంతరము దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా మీరు బంగారు ఆభరణాలు కానీ, ఆభరణ ప్రాప్తి కానీ, లేకపోతే వాహన ప్రాప్తి కానీ జరగడానికి అవకాశం ఉంది. మీకు బాగా మంచి మంచి తెలివితేటలు ఎక్కువ అండి. మీకు ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి. మీకు ఆలోచన ధోరణి ఎక్కువ, కాబట్టి చక్కటి ఆలోచనలతో మీరు ముందుకెళ్ళిపోతుంటారు, ధైర్యంగా ఉంటారు, పనులందు పట్టుదల కలిగి ఉంటారు. ఏ పని అయినా సరే పట్టుదలగా కంప్లీట్ చేసేస్తారు మీరు, డౌటే లేదు. అంత మంచివారు మీరు. మీ ఆలోచనలు కార్యరూపం కూడా దాలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు. భూములు, వస్తువులు, వాహనాలు, గృహ సౌఖ్యము ఇవి మీకు ఉండడానికి అవకాశం ఎక్కువ. ముఖ్యంగా రైతులు కూడా చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చండి. ఇక్కడ రవి, కుజులు కూడా చతుర్థ భావంలో కలిసి ఉన్నారు. లగ్నాధిపతి, చతుర్థాధిపతి కలిసి ఉన్నారు. వలన వాళ్ళకి చదువులు బాగా రావడము, వాహన యోగం కలగడము, అలాగే ఇందాక నేను చెప్పినట్టుగానే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, రవి, కుజుల వలన కూడా హుందాగా ఉండడము, రోగ నిరోధశక్తి బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు చాలా అద్భుతంగా ఉంటారండి మీరు. అలాగే స్వయం కృషితోటి మీరు చాలా పైకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా 4th భావంలో బుధ, శుక్రుడు ఉండడం వలన కూడా మీకు వాహన ప్రాప్తి, వాహనాల వలన మీకు చాలా అద్భుతంగా వాహన ప్రాప్తి కలుగుతుంది మీకు. అంతేకాకుండా భూములు, వాహనాలు కలిగి ఉంటారు. చర్చలలో పాల్గొంటారు. చర్చలు అంటే డిబేట్స్లో పాల్గొంటారు. సినిమా, టెలివిజన్, నటన రంగాల్లో మీరు ఉంటారు. అలాగే మీకు మీడియా రంగంలో కూడా బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మ్యూజిక్ అంటే బాగా ఇష్టం మీకు. మ్యూజిక్లో బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కుజ, శుక్రుడు కూడా ఉండడం వల్ల లౌకిక జ్ఞానం కలిగి ఉంటారండి మీరు. లౌకిక జ్ఞానం కలిగి ఉండడము, క్రీడల పట్ల, లలిత కళల పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉండడము, ఇందాక చెప్పినట్టుగానే భూములు, పండ్ల తోటలు కలిగి ఉంటారు. పైగా ఆస్ట్రాలజర్స్ కూడా మీ దాంట్లో ఉన్నారండి. ఆస్ట్రాలజీ చెప్పేవారు కూడా బాగున్నారు. అలాగే సంఘంలో మంచి పేరు పెట్టేట్లు బ్రహ్మాండంగా ఉంటారు మీరు. పంచమస్థానం కూడా సూపర్గా బ్రహ్మాండంగా ఉంది కదండి. అంటే కుజ అంటే జనరల్గా అంటే రవి, కుజ ఈ కాంబినేషన్ అనవసరం, పక్క పెడదాం. ఏదేమైనా ఈ నెల మొత్తంలో కూడా మీరు సెంటర్ అంటే అట్రాక్టివ్ పీపుల్గా మీరు ఉంటారు. అంటే ప్రజాదరణ, ప్రజాసేవ ఎక్కువ ఉంటుంది మీకు. జనరల్గా మీరంటే స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు రాణిస్తారు. ప్రజాదరణ ఎక్కువ ఇందా చెప్పినట్టుగానే. అంతేకాకుండా సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ బాగా ఉండడము, సంగీతము, నృత్యము అలాగే చేస్తాం కదా, నృత్యం కళాకారులుగాను టెలివిజన్లో ఉండడము, సినిమా రంగంలో ఉండడము, మీకు బాగా నృత్యం బాగా వచ్చు, డ్యాన్స్, అలాగే మ్యూజిక్ బాగా ఉంటుంది. ముఖ్యంగా రవి, కుజులు పంచమస్థానం నుండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. అలాగే మంత్రాలు సిద్ధిస్తూ ఉంటాయి. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉంటారంటే రాజకీయ రంగంలో పదవులు రావడానికి మాత్రం బాగా అవకాశం ఉంది. పంచమస్థానం క్లియర్గా ఉంది. అందుకే స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, మీకు బాగా ధర్మకార్యాలు, శుభకార్యాలు, మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడము, ఎదుటి కుటుంబాలను కొన్ని పోషించడము, ఎదుటి వాళ్ళని పోషించడం జరుగుతుంది. మీరు మాట నేర్పడతనం బ్రహ్మాండంగా వచ్చు. అంతేకాదండి, రాహు ప్రభావం కూడా మీకు మీ కుటుంబంలో అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కొద్దిగా దూరంగా ఉండడము, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆలస్యం అయిపోతూ ఉండడము జరుగుతుంటుంది. కానీ గురు ప్రభావం వల్ల కూడా భార్యాభర్తలు చక్కగా ఉంటారు. కాకపోతే ఏంటంటే మీకు ఆలస్య వివాహం జరగడానికి,
ముహూర్తాలు కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం, కొత్తగా పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు కొద్దిగా ముహూర్తాలు లేక కొంచెం ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా అష్టమ శని దోషం చాలా ఉంది. దానివల్ల అంటే నీటి వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే సముద్రాల దగ్గరికి కానీ, లేకపోతే నదుల దగ్గరికి కానీ, స్విమ్మింగ్ పూల్స్ దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. శనీశ్వరుడు వలన దోషమే. అందుకని మనం శనీశ్వరుడికి 7 మంగళవారాలు శనీశ్వరుడు పూజ చేసుకోవడము, ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడము, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేయడం వల్ల కూడా శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశం ఎక్కువ. ఏదేమైనా మీ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగా ఉంటుందండి. విదేశాలు వెళ్ళడానికి ఉన్నతమైన విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ సినిమా షూటింగ్లు పంచమ స్థానం బాగుంది కాబట్టి, శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి సినిమా షూటింగ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, చేసుకుంటారు. మీడియా రంగంలో బాగా డెవలప్ అవడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రొఫెషనల్గా మీరంటే చేస్తున్న ఉద్యోగాల పరంగా కూడా కొంచెం ఇబ్బంది పడతారండి. శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి ఆలస్యంగా ఉద్యోగాలు రావడము, అయితే ఉద్యోగాలు పోతూ ఉండము. ప్రభుత్వ రంగ సంస్థలోనూ, ప్రైవేట్ రంగ సంస్థలోనూ, లేకపోతే మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళ ప్రమోషన్స్ రావడం తక్కువగా ఉంటుంది. ధనప్రాప్తి కొద్దిగా స్లోగా జరుగుతుందండి మీకు. అయినప్పటికీ ఆ శుక్రుడు కూడా చాలా బాగున్నాడు. శుక్రుడే తన ఓన్ హౌస్ కూడా చూసుకుంటాడు. 9th హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ భాగ్య రాజ్యాధిపతులు కలిసి చతుర్థ భావంలోనూ, పంచమ భావంలో బ్యూటిఫుల్గా ఉన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీ భాగ్యము మీ ఉద్యోగంలోనూ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఏదేమేనండి, గురుబలం లేదా మీకు? సూపర్గా ఉంది గురుబలం. అంటే 11వ భావంలో గురుడు ఉన్నాడు అంటే గురుడు ఉండి అలాగే మీకు పంచమస్థానం కూడా చూస్తున్నాడు. అశ్వసంపద ఉంటుందండి. అంటే గుర్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు ఉంటారు. అంటే గుర్రాలు అంటే హార్స్ రైడింగ్ చేయడము, అంటే హిల్స్ ప్రదేశాల్లో గుర్రం ఎక్కి మీరు వెళ్తూ ఉండడము, ఏదో విధంగా నేను ఉదాహరణ చెప్తానండి. అశ్వ సంబంధించిన వాటిలో ఉంటారు. పైగా గురుడు కారకత్వాలు ఉన్నటువంటి వేద శాస్త్రాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ మీరు బాగా రాణిస్తారు. అలాగే ప్రొఫెసర్స్గా, లాయర్స్గా బాగా రాణించడానికి అవకాశం ఉంది. గురువు కారకత్వాలు ఉన్నటువంటి బిజినెస్లో జరా ఫుడ్ బిజినెస్, గోల్డ్, సిల్వరు, ప్రింటింగ్, స్టేషనరీ బిజినెస్లు, వస్త్ర పరిశ్రమలు అంటాం కదా, ఇవన్నీ కూడా వాళ్ళ గురు ప్రభావం వలన ధనప్రాప్తి ఖచ్చితంగా మీకు బాగుంటుంది. మీరు డబ్బులు ఖర్చు చేయడం చాలా ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా దైవ దర్శనాలు, దేవతారాధన, దైవ దర్శనాలు అంటే తిరుపతి వంటి దర్శనాలు, అమ్మవారి దర్శనాల వల్ల మీకు ధనం ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మీ రాశివారు చెరువులు, బావులు తవ్వించడానికి, ధ్వజస్తంభాలు నిర్మించడానికి, అలాగే అన్నదానాలకు మాత్రం మీకు బాగా డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీరు ఈ నెలలో అంటే ఈ నెల డిసెంబర్ నెలలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. ఇది మార్గశిర మాసం. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల, అలాగే అమ్మవారికి కలువ పూలతోటి పూజించడం వలన లక్ష్మీ అమ్మవారిని, స్థిరమైన లక్ష్మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.